నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. బెజవాడ టీడీపీ ఎంపీ కేసినేని నానికి పార్టీ పరంగా ప్రాధాన్యత తగ్గలేదంటూ తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. నాని మాత్రం అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదంటూ తేలిపోయిందంటూ రాజీనామా ఎపిసోడ్కి తెరలేపారు. బెజవాడ కేసినేని ట్రావెల్ స్పీడ్ పెంచింది. ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానంటూ ట్వీట్ చేయడంతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ రసవత్రంగా తయారయ్యాయి. ఈ క్రమంలో నాని తాజా పోస్టులో పేర్కొన్నట్లుగా ఆయన కూతురు శ్వేత కార్పొరేటర్ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేసినేని నాని తన ఫేస్బుక్లో మరో పోస్టు పెట్టి ట్విస్ట్ ఇచ్చారు. తన కూతురు కేసినేని శ్వేత బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పోస్టులో పేర్కొన్నారు. దానికి తగ్గట్టే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్వేత రిజైన్ చేయడంతో కేసినేని రాజీనామాల పర్వంలో మొదటి అడుగు పడ్డట్లయింది. రాజీనామాకు ముందు శ్వేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి రాజీనామా విషయాన్ని గద్దె దంపతులకు చెప్పి వచ్చారు. తనకు కార్పొరేటర్గా బీఫామ్ ఇచ్చింది గద్దె రామ్మోహన్ అని, అందుకే మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి తన రాజీనామాకు గల కారణాలను వివరించి వచ్చానని శ్వేత మీడియాకు వెల్లడించారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తానా పార్టీలో కొనసాగటం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేసినేని నాని ఇప్పటికే ప్రకటించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించున్నారు. ఆ ఎఫెక్ట్తో బెజవాడ టీడీపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తిరువూరు కేంద్రంగా మొదలైన టీడీపీలో అంతర్గత పోరు కేసినేని నాని రాజీనామా నిర్ణయానికి దారితీసింది. తిరువూరులో జరిగిన రా కదలిరా సభ ఏర్పాట్ల సందర్భంగా కేసినేని సోదరుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు బయటపడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన నాటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు, చేతలతో వివాదాస్పదంగా తయారవుతూ వచ్చిన కేసినేని నానిని తిరువూరు ఎయిర్పోర్ట్లకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. దాంతో కేసినేని నాని రాజీనామా ట్వీట్ చేయడంతో విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తిరువూరులో జరిగిన చంద్రబాబు సభలో ఈ వివాదం మరో టర్న్ తీసుకుంది. పార్టీకి రాజీనామా చేస్తానని కేసినేని ప్రకటించినప్పటికీ నాని మాత్రం మావాడేనని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు సభలో కేసినేని కోసం ఓ కుర్చీ కూడా ఏర్పాటు చేశామంటున్నారు. సభకు ముందే ఎంపీ కనకమేడల స్వయంగా కేసినేని ఇంటికి వెళ్లి మాట్లాడారు. కుర్చీ వేయడం, కనకమేడల రవీంద్ర కుమార్ను రాయబారానికి పంపించడంతో పార్టీలో కేసినేని ప్రయారిటీ తగ్గలేదన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు కూతురుతో రాజీనామా చేయించిన కేసినేని నాని తాను కూడా రిజైన్ చేయటం ఖాయమంటున్నారు. నాని రిజైన్ చేస్తే పార్టీ పరంగా తగిన ప్రాధాన్యత కల్పించినప్పటికీ పార్టీని వీడారని చెప్పుకునే అవకాశం టీడీపీకి ఉంటుంది. అప్పుడు తన రాజీనామా కారణాలు వివరించుకునే విషయంలో నాని డిఫెన్స్లో పడటం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాని మాత్రం చంద్రబాబుపై గౌరవాన్ని ప్రదర్శిస్తూనే తన అవసరం లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీపై, చంద్రబాబుపై కానీ ఎక్కడా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. పార్టీకి విధేయుణ్ణే అన్న కలరిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే రేపు ఆయన అడుగులు ఎటుపడినా పార్టీ కేడర్ ఎంతో కొంత తన వెంట నడుస్తుందని ఆయన భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ లెక్కలతోనే కూతురు శ్వేతతో రాజీనామా చేయించిన కేశినేని నాని తన రాజీనామాపై మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారంటున్నారు. మరి చూడాలి నాని రాజీనామా ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో. నగరి నియోజకవర్గం వైసీపీలో రోజా వ్యతిరేక గ్రూపులు ఆమెకు టికెట్ దక్కకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమెకు తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా సరే పార్టీకి పనిచేస్తామంటూ అధిష్టానానికి చెప్తున్నాయి. అయితే రోజా మాత్రం తనకు తప్ప మరెవరికి నగరి టికెట్ అవకాశం లేదంటూ తన అనుచరులతో చెప్తున్నారట. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అసమ్మతి నాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా సాగుతోంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది. మంత్రి రోజా ఈ నియోజకవర్గం నుంచి మూడవసారి బరిలో ఉంటారా? జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టిక్కెట్ ఇస్తారా అన్నది సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ గాలి బలంగా ఉన్న 2019 ఎన్నికల్లో రోజా బొటాబొటీ మెజార్టీతోనే విజయం సాధించారు. అదీకాక రెండవసారి గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలోని పలువురు నేతలతో సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలోని అసమ్మతి వర్గం అంతా ఏకమై రోజాకు వ్యతిరేకంగా అమరావతిలో కూర్చొని పావులు కదుపుతున్నారట. ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుచరవర్గంగా పేరున్న నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి, ఆమె భర్త ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే కుమార్లతో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి, పుత్తూరుకు చెందిన మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అమ్ములు, వడమాలపేటకు చెందిన జడ్పీటీసీ మురళీరెడ్డి, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, ఇలా రోజాకు వ్యతిరేకుల లిస్టులో చాంతాడంత కనిపిస్తోంది. వీరంతా ప్రస్తుతం అమరావతిలో మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాకు టిక్కెట్టు దక్కకుండా ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. రోజా వ్యవహార శైలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పెత్తనంతో నగరిలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని అసమ్మతి నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు. ఇసుక, గ్రావెల్ దందాలతో పాటు స్థానిక నాయకులకు విలువ ఇవ్వకపోవడం, తమను రాజకీయంగా దెబ్బతీయటానికి చేసిన ప్రయత్నాలను వివరించారట. ఇప్పటికే చిత్తూరు జిల్లా కోఆర్డినేటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పలుమార్లు వారంతా సమావేశమై ఆమెకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. దాని తర్వాత సజ్జల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ సర్వేల్లో కూడా ఆమె పరిస్థితి ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అవకాశం ఇవ్వకూడదని అంటున్నారు. తానే పార్టీ వాయిస్ అన్నట్లు ఆమె పరిధిని దాటి మాట్లాడి పలుమార్లు విమర్శల పాలైన ఉదంతాలున్నాయి. కొన్నిసార్లు ఆమె వ్యవహరించిన తీరు పార్టీని అప్రతిష్టపాలు చేసిందని పార్టీ కేడరే అంటోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆమె టపాసులు కాల్చి డ్యాన్సు చేయటం అనేది పెద్ద వివాదంగా మారింది. ఆ క్రమంలో చంద్రబాబు సొంత జిల్లాలో తటస్థంగా ఉన్న వర్గాలు కూడా ఆమె తీరుతో పార్టీకి వ్యతిరేకంగా మారారన్న వాదనను రోజా వ్యతిరేకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారట. దాంతో రోజా టిక్కెట్ విషయం హాట్ టాపిక్గా మారిందిప్పుడు. అయితే ఆర్థిక వనరులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న నాయకులు అసమ్మతి గ్రూపుల్లో లేకపోవడం రోజాకి కలిసొచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తోంది. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని రోజా భావిస్తున్నారట. అదే టైంలో ఆర్థికంగా బలంగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండవ కుమారుడు జగదీష్ తనకు అవకాశం ఇవ్వమంటూ వైసీపీ ముఖ్యులకు టచ్లోకి వెళ్లడం రోజా వర్గంలో గుబులు రేపుతోందంటున్నారు. రోజా స్థానంలో జగదీష్ను ఓకే చేస్తే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి ఒక సీట్ ఇచ్చినట్లవుతుందని పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరి జగన్ థర్డ్ లిస్ట్లో ఎవరికి ఛాన్స్ ఇస్తారో గాని రోజా సెల్ఫ్ గోల్ చేసుకుంటూ వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు మైనస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. అందుకే మంత్రిగా ఉంటూ కూడా ఆమె టిక్కెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వాస్తవానికి జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నాయకుల టిక్కెట్టు ఎక్కడా మార్చలేదు. కేవలం రోజారెడ్డి విషయంలోనే చర్చ నడుస్తుండడం గమనార్హం. వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఆ పార్టీలో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎన్నికలకు ముందు అభ్యర్థుల మార్పులతో పార్టీ కీలక నేతలకు అధినేత జగన్ షాకులు ఇస్తున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి దింపుతున్నారు. వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ లేదంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయాలంటూ సూచిస్తున్నారు. ఆ నిర్ణయాలు మింగుడు పడినటువంటి పలువురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీకి గుడ్ బై చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆ క్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయను కూడా నియోజకవర్గం మారమనడం చర్చనీయాంశంగా మారుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయ సౌమ్యుడిగా పేరున్న ఆయనకు లోకల్గా మంచి పేరుంది. పల్నాడు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రెండోసారి ఖచ్చితంగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని భావిస్తున్న కృష్ణదేవరాయకు జగన్ షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. అక్కడ బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నామంటూ కృష్ణదేవరాయను గుంటూరు ఎంపీగా పోటీ చేయమన్నారంట. దానికి జగన్ ముఖం మీదే కుదరదని చెప్పేశారంట నరసరావుపేట ఎంపీ. గుంటూరుకు మారే ప్రసక్తే లేదని, నరసరావుపేటలోనే కొనసాగుతానని లావు కృష్ణదేవరాయ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మారాల్సిందేనని సీఎం అనడంతో గుంటూరు లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చి అక్కడకు వెళ్లి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారట. గుంటూరు వెళ్లే ప్రసక్తే లేదని, అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని జగన్ ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంట. ఇక అదలా ఉంటే నరసరావుపేట ఎంపీ స్థానంపై వైసీపీలో చాలా కాలంగా మంతనాలు జరుగుతున్నాయంటున్నారు. అసలు కృష్ణదేవరాయకు మొదటి నుంచి జగన్తో పడ్డం లేదన్న ప్రచారం ఉంది. కొంతకాలం ముందు ఓ ప్రోగ్రాంలో జగన్ చెప్పినా వినకుండా విసురుగా బయటకొచ్చేశారు నరసరావుపేట ఎంపీ. తర్వాత పార్టీ నేతలు ఆయనతో మాట్లాడి సర్ది చెప్పి వేదికపైకి తీసుకెళ్లాల్సి వచ్చింది. పలు సందర్భాల్లో కూడా ఆయనకు పార్టీకి చాలా గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారమూ ఉంది. కృష్ణదేవరాయ ఏ క్షణమైనా పార్టీ మారవచ్చు అన్న వార్తలు గతంలో గుప్పుమన్నాయి. అయితే ఆయన ఎప్పుడూ ఆ విషయంపై స్పందించలేదు. ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. పార్టీతో గ్యాప్ ఉన్న విషయాన్ని మాత్రం ఆయన తన వారి వద్ద చెప్పేవారట. ఇక ఆ క్రమంలో ఎన్నికల టైంలో టికెట్ విషయంపై అధినేతతో పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఆయనకు నరసరావుపేట టికెట్ ఇవ్వకూడదని జగన్ అప్పటికే ఫిక్స్ అయిపోయారట. చివరికి తాజాగా సీఎంఓలోని దానిపై చర్చలు నడిచాయి. ఇందులో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కృష్ణదేవరాయ పాల్గొన్నారు. చివరకు నరసరావుపేట కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. నరసరావుపేటలో కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వకపోవడం పలువురి ఎమ్మెల్యేలకు కూడా నచ్చడం లేదని తెలుస్తుంది. నరసరావుపేట కాకపోతే పోటీ నుంచే తప్పుకుంటాను అంటున్న లావు కృష్ణదేవరాయ భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి. పొలిటికల్ గుసగుసలో చిన్న బ్రేక్ తీసుకుందాం.